ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వైద్యం పరంగా ఎంతో సౌకర్యవంతమైన 100 పడకల ఆసుపత్రి చాలా సంవత్సరాలుగా 3 మండలాల వివిధ గ్రామాలకు చెందిన ప్రజల చిరకాల వాంఛ. అలాంటి మన కోరిక ఇన్ని రోజులకు నెరవేరుతున్న ఈరోజు చాలా సుదినం మన అన్ని గ్రామాల ప్రజలకు. దీనికి ముఖ్య అతిథిగా భూమి పూజకు విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, మరి చాలా ఎన్నికల కోడ్ వస్తున్నప్పటికీ చొరవ తీసుకొని ఇంత తొందరగా భూమి పూజకు కార్యక్రమానికి స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారితో పాటు ఒక రైతు బంధు పేరు మీద రైతులకు రావాల్సిన అన్ని కూడా కట్ చేసారు. ఇవాళ రైతుకు పంట పండించే పంట బీమా కానీ, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ కానీ, పనిముట్ల మీద సబ్సిడీ కానీ, ఫర్టిలైజర్ మీద కానీ, సీడ్ మీద కానీ ఏమీ లేకుండా అన్నీ కూడా కట్ చేసి ఒక రైతు బంధు పేరు మీద 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవాళ రైతుకు పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని అంటే 10 కిలోలు కట్ చేసారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, రైతులకు గిట్టుబాటు ధర రావాలనంటే ఈ మధ్యవర్తులు కాదు, ఈ చీకటి బిల్లులు బీజేపీ వాళ్ళు తెచ్చినటువంటి బిల్లులు కాదు, మనకి ఇవాళ రైతుల గిట్టుబాటు ధర చట్టబద్ధత దేవాల పార్లమెంట్లో అని అడుగుతా ఉన్నాం. దానికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు. ఇంతకుముందు రైతులకు వ్యతిరేకంగా ఒక నల్ల చట్టాలు తెచ్చారు. దానికి కొన్ని 1000 మంది రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి 1000 మంది రైతులు చనిపోయినటువంటి సందర్భం. నేను చెప్తా ఉన్నా కదా, భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక చట్టం తెచ్చిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాపస్ తీసుకున్న చరిత్ర ఓన్లీ బీజేపీ ప్రభుత్వంలోనే ఉన్నాయి. రైతులకు సంబంధించినది ఏదైనా చట్టం తెస్తారు, దాన్ని అమెండ్మెంట్ చేస్తారు, మార్పులు చేర్పులు చేస్తారు. కానీ రాజ్యసభలో, లోక్సభలో చట్టం అంటే పాస్ అయిన తర్వాత, అది ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిన తర్వాత, గెజెట్ ఏర్పడిన తర్వాత, కాన్స్టిట్యూషన్లో చేంజ్ వచ్చిన తర్వాత, దానిలో అమెండ్మెంట్ అయిన తర్వాత, ఒక చట్టం ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేయడానికి మళ్ళీ చట్టం పెట్టారు. ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు ఎక్సెప్ట్ మోడీ ప్రభుత్వం తప్పితే. అలాంటి నల్ల చట్టాలు తెచ్చినటువంటి ఇవాళ బీజేపీ వాళ్ళు, ఇవాళ మీరు రైతులు గిట్టుబాటు ధర కావాలా, మీరు అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని అంటే దాని మీద సపోర్ట్ ఇస్తలేరు. ఎవరో అదానికో అంబానికో లేకుంటే వాళ్ళ గోడౌన్స్ ప్రైవేట్ అంటే ఏమంటారు దాన్ని, ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్ సెక్టర్, కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద వాళ్ళకి అమ్మాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ కులాలకు సంబంధించిన జనగణన నిర్మించాలా, దాన్ని అంటే చేయాలా, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ చదువు ఏంది, వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది వాళ్ళ ఇన్కమ్ ఎంత నెలవారీ స్టడీ చేయడానికి బీసీ జనగణన అంటే దానికి కూడా బీజేపీ సపోర్ట్ ఇస్తలేదు. ఏమనంటే నేనే బీసీ ఉన్నా కదా మోడీ అంటారు. అంటే మోడీ ఒక్కటి బీసీ ఉంటే సరిపోతే అందరు బీసీలకు న్యాయం జరగాలి కదా. ఇవాళ అరవింద్ అంటుండు. అందుకనే ఇవాళ బీసీ జనగణన చేయడమే కాకుండా నిన్ననే ప్రభుత్వం అనౌన్స్ చేసి, మీరు అందరూ కూడా గమనించండి, 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం. ప్రతి బీసీ కులానికి సపరేట్గా ఫండ్ పెట్టి వాళ్ళ స్థితిగతులు అంతా అయిన తర్వాత వాళ్ళకి అవసరాన్ని బట్టి ఒక్కొక్క వృత్తికి ఒక అవసరం ఉంటుంది. ఇవాళ పద్మశాలి ఉన్నారు, వేవర్స్, వాళ్ళకి అవసరాలు వేరే ఉంటాయి. అదే గౌడ ఉన్నారు, గౌడ అవసరాలు వేరే ఉంటాయి. సో వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చేటట్టు, వాళ్ళకు ఉపాధి కల్పన, వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే 16 కార్పొరేషన్లు ఏకకాలంలో ఏర్పాటు చేసామంటే మామూలు విషయం కాదు. ఇట్లా ఇవాళ నిన్న కాక మొన్న ఇంకా స్త్రీ శక్తి మీటింగ్ కూడా అయింది, మీకు అందరు కూడా తెలుసు. నిన్ననే నేను మీటింగ్లో కూడా ఉన్నా. నేను 1,00,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టడం అనేది చరిత్ర తెలంగాణలో కాదు, నేనైతే చూడలేదు. అక్కడ ఏమన్నారు, 1,00,000 కోటి మంది మహిళలు ఒక గ్రూపులలో తయారు కావాలా, 10 మందికి ఒక గ్రూప్ అనుకుంటే ఇవాళ 63 లక్షల మంది మాత్రమే గ్రూపులలో ఉన్నారు. ఇంకా 40,000 మంది, 40 లక్షల మంది గ్రూపులో చేరి 1 కోటి మందితోని మహిళా శక్తి పేరు మీద ఇక్కడ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గ్రూపుకు 1 కోటి రూపాయలు, 10 లక్షలు కాదు. ఇంతకుముందు ప్రభుత్వం 10 లక్షలు అన్నది, కానీ 10 లక్షలు కాదు కదా, 1 రూపాయి ఇవ్వలే, ఉల్టా మితికి 0 మితివై చారణ మితి అయింది, చారణ మితివై ఇంకా మితికి మితి అయింది. చేసేసినాం ప్రగతి భవన్. అక్కడ ఇలా ప్రజావాణి నడుస్తూ ఉంది. ఇలా దీక్ష మన కవిత చేసింది. మొన్నదాకానేమో ఏమంటుందని ధర్నా చౌక్ ఎందుకు అన్నారు.
ఇవాళ ఇప్పుడు ధర్నా చౌక్ ఓపెన్ చేస్తే ఆమెను పోయి ధర్నా చేస్తే ఇప్పుడు అంటున్నారు బీసీలకు న్యాయం జరగాలి, మహిళలకు న్యాయం జరగాలి. ఎవరిక అంటే ఏమన్నా టీఆర్ఎస్లో పదవులు వచ్చినాయంటే కవితకి ఎంపీ టికెట్ ఆమెకే కావాలి, ఎమ్మెల్సీ టికెట్ ఆమెకే కావాలి. నన్ను అర్ధానంగా 3 ఏళ్ళకి ముదిసేసి ఆమెకి ఇచ్చుకున్నారు నా ఎమ్మెల్సీ టికెట్. అంటే వీళ్ళు ఇక మహిళా సమాజం గురించి, మహిళల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు. అంటే మీరు గమనించాలని ఏమంటున్నానంటే, మీరు గమనించండి. ఈ దొంగలు మళ్ళా ఏదో ఒక కథ చెప్పి మళ్ళీ మోసం చెప్పి అంతకుముందు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్లు రావన్నారు. ఇవాళ వస్తున్నాయా? కరెంట్ వస్తుందా? ఇవాళ పెన్షన్లు వస్తున్నాయా? నేనే కళ్యాణ లక్ష్మి 1 చెక్కులు ఇలా మొన్న 400 చెక్కులు వంచింది. ఇక్కడ ఉన్న డబ్బులని ఖాళీ చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి 7 లక్షల రూపాయలు అప్పు చేసి కాంగ్రెస్ వాళ్ళు దాని పైసలు లేవు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెయ్యరు అంటే దేనికి పైసలు ఉండేయాల మొత్తం దివాలు తీపిచ్చిర్రు. మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఇలా మీరు పేపర్లో కూడా చూసుంటారు. మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, మళ్ళీ ఇలా విద్యుత్ కొనుగోలు విధానాలు కానీ, విద్యుత్ ప్రాజెక్టుల మీద. గొర్రెలు కొంటే అందులో మోసమే, చేప పిల్లలు కొంటే అందులో మోసమే, ఈ సివిల్ సప్లైలో మోసమే, కరెంటు కొంటే మోసమే. దేంట్లో పోరాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందులో పేపర్ లీక్ అయ్యా, లేకుంటే ఒకటి భూములు అమ్ముకోవట్టే, ఒకటి లిక్కర్ అమ్ముకోవట్రి. ప్రజలు బుద్ధి చెప్తే మొన్న కొంచెం ఓపిక పట్టాలి కదా, మరి 10 ఏళ్ళు చూసిర్రు, మరి ఒక 5 ఏళ్ళు చూద్దామని. అంటే ఈ విధంగా మరి విచక్షణ జ్ఞానం లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా విఘ్నులు, మరి మీరందరూ కూడా ఆలోచించి మనము రాబోయే కాలంలో ఇంకా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది, ఇంకా చాలా పనులు చేసేది ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మీ అందరి సహకారంతో ఇంకా ప్రభుత్వం ఇంకా మనకు బలమైన నాయకత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో మనం ఇంకా రాబోయే ఎన్నికల్లో మన పార్లమెంట్లు కూడా మనం ఖచ్చితంగా 12 నుండి 14 సీట్లు మనం గెలిచినాం అనుకోండి. మీరు అనొచ్చు ఏమైతుంది ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది, మనకు ఎంపీలతో ఏం సంబంధం అని. ఇవాళ మనకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.